हरिः ओं श्रीगुरुभ्यो नमः। केशव संततक्लेशनाशनुडवु गुरुसन्मनोवागगोचरुडवु निर्धमनोरथहेतु भूतोद्धारगुणनामुडवु सत्त्वगुणुडवु अखिल विश्वोद्भवस्थितिविलयार्थ ధృత నిత్య విపులమయా గుణ విగ్రహుడవు మహితాఖిలేంద్రియ మార్గ నిరధిగత మార్గుండవు అతి శాంత మానసుడవు తవిలి సంసార హరి మేధస్కుడవును దేవదేవుడువును వసుదేవుడవును సర్వభూత నివాసివి సర్వసాక్షివైన నీకు నమస్కారమయ్య కృష్ణ. తోయరుహోదరాయ భవదుఃఖహరాయ నమో నమః పరేశాయ సరోజకేశరపి సంగ వినిర్మల దివ్య భర్మణవస్త్రాయ పయోజసన్నిభపదాయ సరోరుహమాలికాయ కృష్ణాయ పరాపరాయ సుగుణాయ సురారిహరాయ వేధసే కమలదళాక్ష దుఃఖలయ కారణమైతగు తవ కీన రూపము అనివార్య దుర్భర విపద్దశ దుఃఖము నొందు మాకు నీ సుమహిత సత్కృపాగరిమ చూపుట కంటే అనుగ్రహంబులోకమునదలంపనుండొకటి కల్గునే భక్తఫలప్రదాయక భూరి శివేతరాపహ విభూతి సమేత మహాత్మా దీన రక్షారతి నొప్పు నీవు చిరకాలమునం సుఖవృత్తి వీరుమా వారలటంచు బుద్ధి అనవద్యతలంచినయంతమాత్ర సత్కారమే చాలునట్లగుటగా కిటు సన్నిధి వైతివీశ్వర అరయగ క్షుద్రభూత హృదయంబులయందుల అంతరాత్మవై తిరముగనుండు నీవు భవదీయ పదాంబురుహద్వయార్చనా పరమతులైన మకును శుభప్రద భూరి మనోరథంబులీ నిరుగవే భక్తలోక హృదయేప్సితదాయక ముక్తిదాయక పూని భవత్పదాంబురుహమూల నివాసులమైన మేము మేధానిధి నీ విలోకనము దక్కగ అన్యము కోరనేర్తుమే మానిత పారిజాత కుసుమ స్ఫుటనన్యమరందలుబ్ధ శోభానయశాలి అయిన మధుపంబు భజించుని అన్య పుష్పముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఘన గౌరవమున అమ్ముని జనచిత్త వశీకృతుండు సభ్యుడు ప్రియుడున్ వినయానత కంధరుడై జనవరుడా పరమయోగి చంద్రుల నెలమిన్ అని మైత్రేయ మహర్షి విదురుడికి ఆకాశంలో నుంచి భూమండలానికి వచ్చినటువంటి సూర్య తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ సనక సనందాది మహర్షులు నలుగురిని కూడా ఆయన చూసి ఒక్కసారి పైకి పోతున్నటువంటి ప్రాణాలు మళ్ళీ లోపలికి వచ్చినటువంటి విధంగా ప్రాణస్వరూపులైనటువంటి జ్ఞానస్వరూపులైనటువంటి సత్యస్వరూపులైనటువంటి సకల యోగుల హృదయాలలోనూ కూడా ఉండేటువంటి ఆ మహా తేజస్ సంపన్నులని ఈయన తన ఇంట్లోకి తన సభా ప్రాంగణంలోకి రా అని చెప్పి పోతున్న ప్రాణాలని లోపలికి తీసుకున్నట్టుగా ఈయన పృథు చక్రవర్తి ఆయన యొక్క అనుచరగణం కూడా లేచి వెళ్ళారయ్యా. వెళ్ళిన తరువాత ఆయన విధివత్ పూజయాంచక్రే గృహీత అర్హణాసనాన్ వెంటనే అతి వినయంతో ఆయన యొక్క శిరస్సు కిందకి వంచి వారిని నమస్కారం చేసి యథావిధిగా వాళ్ళు వస్తూ ఉండేటప్పటికీ వాళ్ళకి పువ్వుల చేత, గంధం చేత, పేలాల చేత, అక్షతల చేత, కుసుమాల చేత, కిసలయాల చేత వారు నడిచి వస్తూ ఉంటే నలుగురు కూడా బ్రహ్మతేజస్తో వెలిగిపోయి వస్తూ ఉంటే పూలని జల్లుచ్చు వాళ్ళని తీసుకొచ్చి ఆయన
ఏం చేశాడు అంటే ఆయన అలా కూర్చోబెట్టిన తరువాత తత్పాద శౌచ సలిలైర్మార్జితాలక బంధన తత్ర శీలవతాం వృత్తమాచరన్మానయన్నివ. వెంటనే వాళ్ళు నలుగురు అలా కూర్చున్న తర్వాత ఏం చేశాడంటే తత్ వాళ్ళ యొక్క పాద శౌచ సలిలై, ఆ నలుగురు పాదాలని కూడా ఈయన తేజోమండలంలాగా వెలిగిపోతూ ఉండేటువంటి ఆ పరమయోగీశ్వరులైనటువంటి సనగసనందాదుల యొక్క తెల్లనైనటువంటి పాదాలు, వెలుగులతో వెలిగిపోతూ ఉండేటువంటి పాదాలు బంగారంలాగా మెరుస్తూ చల్లనైనటువంటి వెన్నెలను కురిపిస్తూ ఉండేటువంటి ఆ పాదాల మీద శౌచ సలిలై, ఆ నీళ్లతో ఆయన పాదాలని కడిగి ఏం చేశాడంటే మార్జిత అలకబంధన, ఏదో 4 చుక్కలు నెత్తి మీద జల్లుకున్నట్టు కాకుండా కడిగినటువంటి ఆ నీళ్లని దోసిల నిండా కూడా పట్టుకుని మార్జిత అలకబంధన, ఆయన పెద్ద శిరోజాలు ఉంటాయిగా, వ్రతాలు అవన్నీ చేసి ఉన్నాడు కాబట్టి అది శిరోమండనం కాకుండా చాలా జుట్టు అంతా ఎక్కువగా ఉండేటువంటి అలకబంధన, ఆ జుట్టు మీద ఈ దోసిళ్లతో వాళ్ళ పాదాలు కడిగినటువంటి నీళ్లతో తన జుట్టు అంతా కూడా పూర్తిగా మార్జిత అలకబంధన మొత్తం అంతా తడిసిపోయిందిట వాళ్ళ యొక్క పాదాలను కడిగినటువంటి నీళ్ల చేత. అప్పుడు ఆయన యొక్క ప్రవర్తన చూస్తున్నటువంటి మిగతా అనుచరగణాలు, అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తత్ర ఆ సభలో శీలవతాం వృత్తం మనయన్నివ ఆచరత్, ఒక శీలవంతుడు, ఒక వినయవంతుడు, ఒక సద్గుణుడు, ఒక మహాభక్తుడు, మహాయోగులందరినీ కూడా ఎంతో గౌరవించాలి అనేటువంటి మనస్ఫూర్తి కలిగినటువంటి ఆ శీలవతం, అటువంటి శీలం కలిగినటువంటి ఆ పృథు చక్రవర్తి యొక్క వృత్తం, ఆయన యొక్క నడవడికి, ఆయన వాళ్ళని తీసుకురావడం, కాళ్ళు కడగడం, వాళ్ళని పూజించడం, వాళ్ళకి నమస్కారం పెట్టడం, ఆ వినయంగా తల ఉంచి ఉండడం, ఆయన ముఖంలో ఎంతో మహత్తరమైనటువంటి ఆనందం, ఇవన్నీ కూడా ఆయన యొక్క నడవడిని, అంటే మహాత్ములు వచ్చినప్పుడు మనం ఏ విధంగా నడవాలి, ఏ విధమైనటువంటి వినయంతో ఉండాలి అనేటువంటి దానిని చూసి ఓహో శీలవంతులైనటువంటి వాళ్ళు ఈ విధంగా ఉంటారన్నమాట అని చెప్పి అందరి కూడా గ్రహించుకునేటువంటి విధంగా ఆయన ఆచరత్, ఆ విధంగా ఆయన ఆచరించాడయ్యా విదురా అని చెప్పినటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం మహానుభావులైనటువంటి వాళ్ళు, ఏదో చదువులో ఉన్నతమైనటువంటి వాళ్ళు, సద్గుణ సంపన్నులైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మన అహంకారాన్ని ఇవన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళని గౌరవించడం అనేటువంటి సత్సాంప్రదాయంకి పృథు చక్రవర్తి ఒక ఎగ్జాంపుల్గా నిలిచాడయ్యా అని చెప్పిన తర్వాత ఏం చేశారు అంటే हाटकासन आसीनान् स्वधिष्ण्येष्विव पावकान् श्रद्धा संयम संयुक्तः प्रीतः प्राह భవాగ్రజాన్. వీళ్ళెవరు హాటకాసనే, వీళ్ళు నలుగురిని కూడా బంగారు సింహాసనం మీద స్వధిష్ణ్యేషు వాళ్ళు కూర్చున్నారు, బంగారు సింహాసనం వేశారు. ఆ సింహాసనం మీద ఈ నలుగురు మహానుభావులు సనగసనందాదులు నలుగురు కూడా కూర్చున్న తర్వాత స్వధిష్ణ్యేషు పావకాన్, వాళ్ళు ఎలా ఉన్నారంటే స్వధిష్ణ్యేషు తమ్ అగ్నిలో యజ్ఞకుండాలు ఉంటాయి కదా, యజ్ఞకుండాలలో అగ్నుల వలె పావకాన్ ఇవ, ఒక యజ్ఞకుండంలో అద్భుతంగా బంగారు రంగుతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ పావకం, అగ్ని జ్వాల ఎలా ఉంటుందో ఈ నలుగురు కూడా సింహాసనాల్లో కూర్చున్నప్పుడు స్వధిష్ణ్యేషు పావకాన్యవ, పావకాన్యవ అంటే అగ్ని వలె వాళ్ళు ఆసీనాన్, నలుగురు కూడా అలా కూర్చున్నారట. ఇక్కడ పావకాన్యవ అంటే అగ్నుల వలె ఉన్నారు అని ఒకసారి
అంతకుముందు ఏం చెప్పాడంటే మునయశ్చత్వార సూర్యవర్చస అని చెప్పి ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడే సూర్యవర్చస, సూర్యుడి యొక్క కాంతిలాగా వాళ్ళు మెరిసిపోతూ వస్తున్నారు. తర్వాత పావకానివ అగ్నుల వలె ఉన్నారు అనేటువంటి 2 పదాలని మనకి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళు జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళు, స్వయం జ్యోతి స్వరూపులైనటువంటి వాళ్ళు, తపోసంపన్నులైనటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి కల్మషము కూడా లేకుండా వెలిగేటువంటిది ఏమిటి అంటే సూర్యరశ్మి, అదేవిధంగా పావకం అగ్ని. అంటే ఏమిటి, ఏ విధమైనటువంటి పాపపుణ్యాల స్పర్శ లేకుండా, ఏ విధమైనటువంటి లోకాలలో ఉండేటువంటి ఆ లోకాల యొక్క ప్రభావం ఏమాత్రము కూడా అంటనటువంటి విధంగా సర్వాన్ని భస్మం చేసేటువంటి అగ్నిస్వరూపంలాగా. అగ్నిలో మనం ఏం వెయ్యండి మొత్తం అంతా భస్మం చేసేస్తుంది. దాంట్లో మనం ఏదైనా మంచి గంధం చెక్క వేసినా భస్మమే, పనికిరానటువంటి చెత్త వేసినా కూడా భస్మమే అయిపోయి అగ్ని ఏదైతే ఉంచుకోదో అంత విధానంగా ఈ యోగులు ఈ 4 కూడా వచ్చారు అని మనకి ఆ స్ఫురణ చెయ్యడం కోసం ఈ విధంగా మనకి తీసుకొచ్చి పెట్టారు. తర్వాత వీళ్ళని హాటకాసన ఆసీనాన్, బంగారు సింహాసనాల మీద 4 కూర్చోబెట్టాడయ్యా అన్నారు. ఇప్పుడు బంగారు సింహాసనం అనేటువంటిది ఏమిటంటే, బంగారం అని మనకు అస్తమానం ఎందుకు వస్తుందంటే, బంగారం ఒకటే ఒక్క మెటలు, దానికి తుప్పు పట్టడం కానీ, దానికేమో ఏదో రకరకాలైనటువంటి కెమికల్ రియాక్షన్స్ కానీ బబంగారానికి చాలా రేర్. అసలు బంగారానికి ఆ విధమైనటువంటిది ఉండదు. ఏదో వాతావరణం మూలంగా దాని మీద ఏదైనా ఒక లేయర్ కింద పడుతుంది తప్ప దేర్ డోంట్ బి ఎనీ కెమికల్ రియాక్షన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అది నిత్యము మెరుస్తూ ఉంటుంది, నిత్యము కూడా విలువైనటువంటిది అని. అంటే ఆ ఆసనాలు ఏమిటి అంటే, మనలో ఉండేటువంటి హృదయం బంగారు ఆసనం కింద మనం భావించినట్లయితే, మన హృదయంలో మన గుండెలో 4 ఇవి ఉంటాయి కదా, 4 రూమ్స్ ఉంటాయి కదా గుండెలో. ఆ 4టిలోనూ కూడా ఈ మహాత్ములైనటువంటి సనక సనందాదులు, జ్ఞానస్వరూపులైనటువంటి వాళ్ళు, యజ్ఞస్వరూపులైనటువంటి వాళ్ళు, స్వయం జ్యోతి స్వరూపులైనటువంటి వాళ్ళు మన హృదయంలోకి వచ్చినట్టుగా మనం భావం చేసుకోవాలి అనేటువంటి దానికోసం చెప్పడం కోసమే ఆ విధంగా అన్నారు. అయిన తర్వాత ఏం చేశారు అంటే, అప్పుడు వాళ్ళని చూసి శ్రద్ధా సంయమ సంయుక్త, శ్రద్ధ చాలా శ్రద్ధగా, సంయమ అంటే కంట్రోల్డ్గా, ఏ విధమైనటువంటి అతిశయం ఆర్భాటం లేనిపోనివి అని లేకుండా పూర్తిగా పరిపూర్ణమైనటువంటి సంయమంతో ఆయన అంటే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో వాళ్ళనే చూస్తూ ఆ పృథు చక్రవర్తి ప్రీత చాలా సంతోషించి ప్రాహ ఈ విధంగా వాళ్ళతో సంభాషించాడయ్యా విదురా అని చెప్పి వచ్చినటువంటి మహాత్ముల్ని పృథు చక్రవర్తి సంభాషిస్తూ ఉంటే, ఆ మహా తేజస్సుతో సూర్య వర్చస్సుతోనూ తర్వాత పావకహైవ అగ్నిలాగా వాళ్ళు వెలుగుతున్నారు. అంటే అదేంటి, మాంసయుక్తమైనటువంటి శరీరాలు కావు. ఇప్పుడు మనం గమనించవలసినటువంటిది ఏమిటంటే, మానవుడి యొక్క హృదయంలో, సమస్త జీవుల యొక్క హృదయంలోనూ ఉండేటువంటి పరమాత్మ జ్ఞానస్వరూపుడు, సత్యస్వరూపుడు, నిత్యము శుద్ధంగా ఉండేటువంటి వాడు, ముక్తమైనటువంటి వాడు. అటువంటి జ్ఞానస్వరూపుడు ప్రతి జీవి హృదయంలోనూ ఉన్నాడు. అటువంటి ఆయన చతుర్వ్యూహశ్చతుర్గతి చతురాత్మ అనేటువంటి విధంగా 4 విధాలుగా భాషిస్తూ ఉన్నాడు. కాబట్టి వచ్చినటువంటి సనక సనందాది మహర్షులు 4 కూడా చతుర్గతి అనేటువంటి జ్ఞానస్వరూపాల కింద మనం భావన చేసి, మన హృదయంలో ఉండేటువంటి ఆ పరమాత్మే ఈ విధంగా వచ్చాడు యోగుల యొక్క స్వరూపంలో అని మనం భావన చేసుకుని, ఇప్పుడు పృథు చక్రవర్తి ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆయన ఏమన్నాడంటే, పృథు చక్రవర్తి పృథురువాచ
అహో ఆచరితం కిం మే మంగళం మంగళాయనః మంగళాయనాః యస్య వో దర్శనం హ్యాసీద్ దుర్దర్శనాం చ యోగిభిః. అహో ఏం భాగ్యమయ్యా స్వామి, మంగళాయనాః మంగళకరమైనటువంటి అయనాహ అంటే ఆయన అంటే ప్రయాణం అన్నమాట. మంగళకరమైనటువంటి రాక, మీ ప్రయాణమే మంగళకరం. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అంతా మంగళాలే జరుగుతూ ఉంటాయి. అటువంటి మంగళకరమైనటువంటి ఆయన రాక కలిగినటువంటి మహానుభావులు మే నా చేత కిం మంగళం ఆచరతి. నేను ఏం మంగళాలు చేసుకున్నానో, ఏ పుణ్యం చేసుకున్నానో, నేను ఎంత భాగ్యవంతుణ్ణో, మీలాంటి మంగళస్వరూపులైనటువంటి వాళ్ళు మీ కదలికే మంగళం. మీ యొక్క కదలిక అంటే ఏమిటి, మంగళమే అలా కదులుతూ వస్తుంది మీ రూపంలో. అంటే ఇక్కడ మూడో దాన్ని కూడా పెట్టేశారు చూడండి. మొట్టమొదటి సూర్యవర్చిసః పావకయావః, తరువాత మంగళాయనః. అంటే మంగళాలే కదిలి వస్తున్నాయి అని అర్థం. వాళ్ళ కదలిక మామూలుగా నడిచేటువంటి నడక కాదు, సమస్తమైనటువంటి మంగళాలే 4 రూపాలుగా, చతుర్గతి 4 రకాలైనటువంటి మంగళస్వరూపాల్లో మీరు నా దగ్గరికి వచ్చారయ్యా. వచ్చారు అంటే కిం మంగళం ఆచరితం హి, నేనేం మంగళం చేసుకున్నాను, నేను ఏం పుణ్యం చేసుకున్నానో వచ్చారయ్యా మీరు ఎటువంటి వాళ్ళు అంటే యస్య యోగిభిః చ దుర్దర్శానాం, మహాయోగులు ఎంతో తపస్సు చేసుకున్నటువంటి మహాయోగులకు కానీ భక్తులకు కానీ ఎవరికీ కూడా దర్శించశక్యం కానటువంటి మీ యొక్క దర్శనం ఆసీత్. నా పూర్వపుణ్యం వల్ల మీ యొక్క దర్శనం నాకు కలిగింది స్వామి అని చెప్పి ఆ మహాత్ముల్ని మొట్టమొదట పలకరింపుగా మీ రాక మంగళకరమైనటువంటిది. మీరు నా ఇంటికి వచ్చి నన్ను చూసి నా పూజలు అందుకుని మీ పాదాలకి చేసినటువంటిదంతా తల మీద నేను చల్లుకునేటువంటి మహత్తరమైనటువంటి భాగ్యం మీరు నాకు ఇచ్చారు అంటే నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి కదా స్వామి అని చెప్పి ఆ పృథు చక్రవర్తి ఆ విధంగా ఆయన మాట్లాడాడు. ఏమండి, అంతకుముందు శ్రీ మహావిష్ణువు వచ్చాడు కదా, శ్రీ మహావిష్ణువు వచ్చి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన గరుడ వాహనంతో మళ్ళీ వెళ్ళిపోయాడుగా వైకుంఠం. వెళ్ళిపోయేటప్పటికి ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా ఆ జ్ఞాపకాలు లేకపోతే ఆ మహత్తరమైనటువంటి దర్శనం యొక్క ఇదంతా స్మృతుల కింద, జ్ఞాపకాల కింద వెళ్ళిపోతూ ఉంటాయి మామూలుగా. అంతే కదా, మనం ఏ తిరుపతి ఎక్కడికో వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత అక్కడ చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది, ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. అయిన తర్వాత నెమ్మదిగా ఈ బాహ్యమైనటువంటి ప్రపంచంలో అది ఒక జ్ఞాపకం కింద, ఒక స్మృతి కింద మిగిలిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ స్మృతి కింద మిగిలింకుండానే మళ్ళీ అటువంటి మహానుభావుల యొక్క దర్శనం చేత రెజువనేట్ అవుతుందంటే రీసైకిల్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే అది మర్చిపోకుండా భూమండలంలో తిరుగుతూ ఉండేటువంటి యోగుల యొక్క నిత్య దర్శనం మనకి భగవంతుడు మనకి మరుపు రానివ్వకుండా కలిగించడం కోసం అన్నట్టుగా ఈ 4 వచ్చారు. ఈ వచ్చినటువంటి వాళ్ళని చూసి ఆయన ఏమన్నారంటే, కిం తస్య దుర్లభం ఇతరమిహ లోకే పరత్ర చ యస్య విప్రాహ ప్రసీదంతి శివో విష్ణుశ్చ సానుగః. స్వామి, ఎవరికైతే ఈ లోకంలో వేదవేత్తలు అంటే వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, వేదానికి అర్థం చెప్పగలిగినటువంటి వాళ్ళు, వేదంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆ పరమాత్మ యొక్క అనుభవం చెందినటువంటి వాళ్ళు తరువాత శివుడు విష్ణువు కూడా తమ సాక్షాత్ అనుచరులతో కూడా వచ్చి ప్రసన్నులవుతారో, అంటే శివకేశవులు ప్రసన్నులవుతారో. రెండవది వేదవేత్తలు ప్రసన్నులవుతారో, అటు వేదవేత్తలు ప్రసన్నులవ్వాలి, శివకేశవులు కూడా ప్రసన్నులవుతారో. అటువంటి ప్రసన్నత, వాళ్ళ అనుగ్రహం పొందినటువంటి మానవుడికి ఇహపరలోకంలో ఇక లభించలేనిదంటూ ఏది ఉండదు, ఏదైనా వాడికి లభించేస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు యజ్ఞాలు హోమాలు అవి ఇవి ఏం చేయక్కర్లేదు. వేదవేత్తల యొక్క అనుగ్రహం, అటు శివకేశవుల యొక్క
యొక్క అనుగ్రహం కానీ ఏ గృహస్థుకైతే ఉంటుందో, ఏ భక్తుడికైతే ఉంటుందో అటువంటి వాడికి ఇహపరలోకాలు, ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా లభించ శక్యం కానిదంటూ ఏమీ ఉండదు, సర్వము లభిస్తూ ఉంటాయి అని చెప్పి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు అప్పటికే ఇహలోకంలో తానుకు రావలసినటువంటి సంపదల యొక్క ఇంకా ముందు రాబోయేటువంటి సంపదల యశస్సు, కీర్తి అన్నిటి యొక్క స్ఫురణ ఒక్కసారి బీజం కింద ఆయన మనసులో పడిపోయింది. దేహత్యాగానంతరం పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఏం జరగబోతోంది అనేటువంటి ఒక ముందు జరగబోయేటువంటిది అంతా కూడా ఆ పృథు చక్రవర్తి యొక్క మనస్సులోకి కలిగినట్టుగా ఆ విధంగా ఆయన మాట్లాడాడు. కిం తస్య, తస్య అంటే వానికి, ఇహ ఈ లోకే లోకంలో, పరత్రచ పరలోకం కూడా, కిం దుర్లభతరం శక్యం, ఏమిటి దుర్లభం అవుతుంది స్వామి? దుర్లభం అనేటువంటిది ఏమి ఉండదు కదా. ఎవరికి అంటే యస్య, ఎవరికైతే విప్రాహ వేదవేత్తలు, బ్రాహ్మణులు, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు ప్లస్ స అనుగః శివ విష్ణు, అదేవిధంగా అనుచరులతో వచ్చినటువంటి శివకేశవుల యొక్క దర్శనం వల్ల ప్రసీదంతి, వాళ్ళు ప్రసన్నులవుతారో, ఎవరికైతే వాళ్ళు ప్రసన్నులవుతారో వాళ్ళకి ఇహపరలోకాల్లో దుర్లభం అంటూ ఏమీ ఉండదు అని చెప్పిన తరువాత పృథు చక్రవర్తి ఇంకా నయేవ లక్షయతే లోకో లోకాన్ పర్యటతోపియాన్ యథా సర్వదృశం సర్వ ఆత్మానాం యస్య హేతవః అంటూ పృథు చక్రవర్తి 3 డిఫెక్ట్స్ సామాన్యమైనటువంటి మానవుల్లో కానీ, సాధకుల్లో కానీ, భక్తులు అనుకుంటున్నటువంటి వాళ్ళల్లో కానీ ఉండేటువంటి సాధారణంగా ఉండేటువంటి 3 డిఫెక్ట్స్ని ఆయన పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళ నుంచి ఆ 3 డిఫెక్ట్స్ ఎలా తొలగించుకోవాలి అనేటువంటి ఆ ప్రార్థన చేయడానికి ఉపోద్ఘాతంగా ఆయన ఏమన్నాడంటే, స్వామి ఈ లోకంలో సర్వదృశ్యం అన్నిటినీ కూడా చూసేటువంటి, అంటే సర్వసాక్షి అయినటువంటి ఆత్మను నెంబర్ 1 సర్వే, తరువాత అందరూ అంటే మిగతా జనులందరి వలె అస్య, మిగతా జనులందరూ కూడా సర్వసాక్షి అయినటువంటి ఆత్మను, తరువాత అస్య ఈ కనిపించేటువంటి దృశ్యమానమైనటువంటి జగత్తుంది చూసావా స్వామి, చూసారా ఈ జగత్తు, ఈ దృశ్య జగత్తుకు హేతవః కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని, అంటే అన్నిటినీ చూసేటువంటి ఆత్మస్వరూపంగా నుండి సర్వసాక్షి అయినటువంటి పరమాత్మను, తరువాత దాన్ని, అదేవిధంగా ఈ దృశ్యమాన జగత్తంతటికీ కూడా కారణమైనటువంటిది అస్య, ఈ దృశ్యమాన జగత్ హేతవః కారణమైనటువంటిది ఈ 2 యథా ఏవి గలవో ఈ రెండిటికి ఈ 2 కూడా ఎలా అయితే ఉన్నాయో వాటిల్ని ఎలా అయితే నా ఏవ లక్షయతే గుర్తించలేకపోతున్నారయ్యా స్వామి. నా ఏవ లక్షయతే అంటే గుర్తించడం అన్నమాట. ఈ సర్వసాక్షి అయినటువంటి పరమాత్మని గుర్తించలేకపోతున్నారు, తరువాత ఈ దృశ్యమానమైనటువంటి జగత్తు హేతవః కారణం కూడా గుర్తించలేకపోతున్నారు. ఈ రెండింటినే కాదు, ఇంకొక డిఫెక్ట్ కూడా ఉంది స్వామి వీళ్ళల్లో. ఏమిటంటే మీరు లోకాన్ పర్యటతోపియాన్, మీరు సమస్త లోకాలలోనూ కూడా నిత్యము కూడా పర్యటిస్తూ ఉంటారు. మిమ్మల్ని కూడా గుర్తించలేకపోతున్నారు. ఈ జనులు ఏమాత్రం గుర్తించలేకపోతున్నారు స్వామి అని పృథు చక్రవర్తి మానవులలో ఉండేటువంటి 3 స్వాభావికమైనటువంటి అజ్ఞానంతో పుట్టినటువంటి 3 డిఫెక్ట్స్ని ఆయన చూపించాడు. నా ఏవ లక్షయతే చూడలేకపోతున్నారు, లోకో ఈ జనులందరూ కూడా లోకాన్ పర్యటతోపియాన్ ఈ లోకాల్లో పర్యటిస్తూ ఉండేటువంటి మిమ్మల్ని, యథా సర్వదృశం అన్నిటినీ కూడా చూడగలిగినటువంటి సర్వదృశం అయినటువంటి ఆ పరమాత్మను, ఆత్మానాం అస్య హేతవ, అస్య అంటే ఈ దృశ్యమాన జగత్తు కారణం ఏమిటి
అనేటువంటి ఆ కారణాన్ని కూడా ఈ జనులు చూడలేకపోతున్నారు స్వామి అని పృథు చక్రవర్తి మనందరిలోనూ ఉండేటువంటి ఆ ప్రాబ్లంని వాళ్ళ ముందు ప్రవేశపెట్టాడు. సరే, ఆత్మ అంటే సర్వసాక్షి అంటే సర్వభూతేషు స్థిత ఉండేటువంటి వాసుదేవ స్వరూపుడైనటువంటి వాడు, సర్వంలోనూ కూడా ఉండేటువంటి సచ్చిదానంద స్వరూపంలో ఉండేటువంటి ఆత్మసాక్షి అయినటువంటి వాడు, శుద్ధ చైతన్య ప్రకాశమైనటువంటి వాడు, ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మను చూడలేకపోతున్నాం, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. నెంబర్ 1. ఇక రెండోది ఏమిటి అంటే, కనిపిస్తూ ఉండేటువంటి ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా ఎన్ని విధాలుగా సముద్రాల కింద, పర్వతాల కింద, చెట్ల కింద, పుట్ల కింద, 84 లక్షల జీవరాశుల కింద, గెలాక్సీల కింద, నక్షత్రాల కింద, స్పేస్ కింద, సైన్సుల కింద, కళల కింద ఇలా కనిపిస్తూ ఉండేది. దీని అంతటికీ కారణం ఏమిటి? ఒక కాంప్రహెన్సివ్ ఒక సొల్యూషన్ కనిపెట్టలేకపోతున్నాం మనం అని. సరే స్వామి, ఈ రెండు చాలా బ్రహ్మాండం, మీలాంటి మహానుభావులు తిరుగుతూనే ఉన్నారు, ఈ లోకంలో పర్యటిస్తూనే ఉన్నారు, మిమ్మల్ని కూడా గుర్తించలేనటువంటి ఒకానొక అధమమైనటువంటి స్థితిలో ఈ జనులందరూ ఉన్నారు స్వామి అని చెప్పి, మనలో ఉండేటువంటి ప్రాబ్లంని, మనలో ఉండేటువంటి డిఫెక్ట్ని, మనలో ఉండేటువంటి లోపాన్ని జ్ఞానస్వరూపులైనటువంటి ఆ నలుగురు ముందు కూడా పృథు చక్రవర్తి ప్రవేశపెట్టాడు. వాళ్ళు ఏమంటారు, ఇంకా ఆయన ఏం అడిగాడు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.